అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 13వ తేదీ ఆదివారం రోజు మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజు మేషరాశి వారు ఆర్థిక పరంగా చక్కటి శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. రావాల్సిన డబ్బును అందుకోవడానికి, పెద్ద ఎత్తున లావాదేవీలను జరపడానికి, అమ్మకాలకు అలాగే కొనుగోళ్లకు అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి ఇది సానుకూలమైన సమయం అవుతుంది. అదేవిధంగా ఎక్స్ట్రా డబ్బుల కోసం పనిచేసే వాళ్ళకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. ఇంటికి కావాల్సిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మేషరాశి వారికి తోడబుట్టిన వాళ్ళు సహాయ సహకారాలను అందిస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవడం చాలా అవసరం అవుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ రోజంతా శుభప్రదంగానే సాగుతుంది. మేషరాశి వారికి ఈ ఆదివారం రోజు యొక్క తారాబలం గమనిస్తే అశ్విని నక్షత్రం వారికి ప్రత్యేక తార ఉంది. కాబట్టి ఈరోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకండి. నక్షత్ర బలం పూర్తి వ్యతిరేకంగా ఉన్న కారణం చేత అనుకున్న పనులు సవ్యంగా పూర్తి కావు. ప్రయాణాలకు కూడా అనుకూలం కాదు. ఇక భరణి నక్షత్రం వారికి క్షేమతార. కాబట్టి ఈరోజు మీకు బాగానే ఉంటుంది. రోజువారీ పనులకు ఆటంకాలు ఉండవు. పెద్దవైన ఇబ్బందులేమీ లేకుండా రోజు గడిచిపోతుంది. ముఖ్యమైన కార్యాలు ఏవైనా ఉన్నా కూడా అలాంటి వాటిపై దృష్టి పెట్టవచ్చు. అలాగే కృత్తిక నక్షత్రం వారికి విపత్తార. ఇది మీకు అంత శ్రేయస్కరం కాదు. బయటి కార్యక్రమాలు అంత తేలికగా పూర్తి కావు. పనులన్నీ వాయిదా జోనుల్లో పూర్తవుతాయి. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎప్పుడైనా సరే ఆదివారం వచ్చిన రోజున మన కంటికి కనిపించే సూర్యదేవుడిని సాక్షాత్తు నారాయణమూర్తిగా భావించి మహావిష్ణువును పూజించాలి. ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణం చేసి తరువాత గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసుకొని నెయ్యి పోసి మహావిష్ణువు ముందు దీపాలు వెలిగించి నమస్కారం పెట్టుకొని స్వామివారికి మీ కష్టం చెప్పుకుంటే ఆ కష్టం తప్పకుండా తీరిపోతుంది. అలాగే శత్రువుల బాధ దూరమవుతుంది. ఆపదలు తొలగిపోతాయి. మర్చిపోకుండా స్వామివారికి తులసి దళాలను భక్తిపూర్వకంగా సమర్పించండి. అంతా శుభమే కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ధనాకర్షణ కోసం, అలాగే ముఖంలో కాంతి పెరగడానికి, అందం పెరగడానికి అప్పుడప్పుడు ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉండండి. ఒక రాగి పాత్రలో కానీ లేదా మట్టి కుండలో కానీ పాలు పోసి అందులో కొన్ని బియ్యం వేసి అలాగే కొంచెం పసుపు, కుంకుమ మరియు పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ఇంటి బయట వెన్నెల వచ్చే చోట రాత్రంతా నిల్వ చేయండి. అలాగే మరోవైపు ఒక పళ్ళెం తీసుకొని దానిలో పాలు పోసి మధ్యలో మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించి పూజ గదిలో ఉంచండి. అలాగే అదే సమయంలో కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ పరిహారం మీరు ఎప్పుడు చేసినా సరే సాయంత్రం వేళ చేయండి. ఆ తరువాత ఉదయాన్నే నిద్రలేచి బయట ఉంచిన పాలల్లో ఒక చుక్క పాలను నుదిటిన ధరించండి. ఇలా చేస్తే కెరియర్ పరంగా అభివృద్ధి ఉంటుంది. ధనాకర్షణ పెరుగుతుంది. అందంగా కూడా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.